టాలీవుడ్ యంగ్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక వీరిద్దరూ అత్యంత రహస్యంగా గోప్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. విజయదశమి రోజు ఇరు కుటుంబ సభ్యుల మధ్య విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీరిద్దరూ ఉంగరాలు మార్చుకొని వారు అత్యంత వేడుగ్గా ఈ సెలబ్రేషన్ చేసుకున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతూ ఉంది. ఈ ప్రేమాయణాన్ని వారు నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలని భావించి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో లేదా ఫిబ్రవరిలో వీరి వివాహం జరిగేటువంటి అవకాశం ఉందన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అత్యంత గోప్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం. రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన దసరా పండుగ నాడు ప్రైవేట్గా జరిగినటువంటి వేడుక ఏళ్లుగా సాగుతున్నటువంటి ప్రేమ ప్రయాణానికి ముందడుగు. ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాల మార్పు, వచ్చే ఏడాది పెళ్లికి సిద్ధమవుతున్నటువంటి విజయ్ దేవరకొండ, రష్మిక మందన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. టాలీవుడ్లో ఎప్పటి నుంచో చక్కర్లు గడుతున్నటువంటి ప్రేమ ప్రచారానికి యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన వారు తెరదించారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదని వారు చాలా సందర్భాల్లో స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ జంట ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. రీసెంట్గా దసరా పండుగను పురస్కరించుకొని అత్యంత రహస్యంగా కేవలం ఇరు కుటుంబ సభ్యులు కొంతమంది సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతుంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు విడుదల అధికారిక ప్రకటన రావాల్సింది. ఇక గీతా గోవిందం సినిమాతో వెండితెర మీద మ్యాజిక్ చేసినటువంటి ఈ జంట ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మంచి స్నేహితులయ్యారని, ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్లో భాగంగా వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ స్నేహం ప్రేమగా మారిందని, అప్పటి నుంచి వారు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నట్లుగా రకరకాల వార్తలు ప్రచారాలు అయితే వచ్చాయి. విహారయాత్రలకు కలిసి వెళ్ళడం, ఒకే రకమైనటువంటి దుస్తుల్లో కనిపించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే తమ రిలేషన్షిప్ పై వస్తున్నటువంటి వార్తలపై ఇద్దరు ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. మీడియా ప్రశ్నలకు వీరిద్దరూ చాలా తెలివిగా సమాధానం చెప్పినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. అయితే ఇటీవల పరోక్షంగా తమ బంధంపై సంకేతాలు ఇస్తున్నటువంటి ఈ జంట ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇరు కుటుంబాలు పూర్తిగా అంగీకారంతో ఈ వేడుకను చాలా ప్రైవేట్గా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది వీరి వివాహాన్ని ఘనంగా జరిపించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ఈ శుభవార్తను విజయ్ దేవరకొండ అలాగే రష్మిక అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ సినీ వర్గాలు భావిస్తున్నారు. ఇక కెరీర్ పరంగా కూడా ఇద్దరు ఫుల్ జోష్లో ఉన్నారు. పుష్ప 2, చావా చిత్రాలతో రష్మిక భారీ విజయాలను అందుకుగా విజయ్ దేవరకొండ నటించినటువంటి కింగ్డమ్ సినిమా ఇటీవల బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా ఫుల్ జోష్లో అయితే ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ వ్యక్తిగత జీవితంలోనూ ఒక్కటి కాబోతుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఏళ్ల తరబడి ప్రేమాయణం నడిపిస్తున్నటువంటి విజయ్ దేవరకొండ వర్సెస్ రష్మిక మందన వీరు అతి త్వరలోనే ఒక్కటి కాబోతున్నట్లుగా, దసరా రోజు అత్యంత వైభవంగా కుటుంబ సభ్యుల ముందు సన్నిహితుల సమక్షంలో వీరు నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నట్లుగా, నిశ్చితార్థం రోజు ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. అలాగే వచ్చే ఏడాది వీరి వివాహం జరగబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అయితే దీని మీద ఇప్పటివరకు విజయ్ దేవరకొండ కానీ రష్మిక కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. నిజంగా గీతా గోవిందం సినిమా సమయంలో వీరిద్దరికీ పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. అయితే రష్మికకు ఇంతకు ముందే కన్నడ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఒక యంగ్ హీరోతో నిశ్చితార్థం జరిగింది. వారిద్దరి మధ్య ప్రేమాయణం కొన్ని రోజులు కొనసాగింది. ఆ తరువాత రష్మికకి విజయ్ దేవరకొండ పరిచయం అయినటువంటి నేపథ్యంలోనే అంతకు ముందు జరిగినటువంటి నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ అయినట్లుగా రకరకాల ప్రచారం జరిగాయి. అయితే దాని మీద ఎవరు స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఆ తర్వాత
విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా చాలా సాన్నిహిత్యంగా ఉండడం, మీడియా కొన్ని వార్తలు రాయడం వాళ్ళ గురించి ఇవన్నీ మనం చూసాం. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ అతి త్వరలో ఒకటి కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని మీద ఇరు కుటుంబ సభ్యులు మాత్రం అధికారికంగా స్పందించాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.